హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. సో ఆల్రెడీ thumbnail అయితే చూసారు కదా. ఇదైతే మా పాపది 3rd month ఫోటోషూట్ వీడియో. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా, మేము ఎవ్రీ మంత్ 2 థీమ్స్ అయితే చేస్తున్నామని. ఇదైతే 3rd month ఫోటోషూట్ లో ఫస్ట్ థీమ్ అనమాట. అది కూడా పాండా థీమ్ చేసాము. అది కూడా పాండాని పల్సెస్ తో వేసామన్నమాట. మినుములు ఇంకా శనగపప్పు ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి పాండాని అయితే వేసాము. ఫస్ట్ అయితే పాండాని ఇలా క్లాత్ మీద చాక్ పీస్ తో లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. లైన్స్ డ్రా చేయకుండా పాండా షేప్ వేయడం అంటే చాలా కష్టం కదా పల్సెస్ తో, అందుకే ఫస్ట్ లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇంక ఈ లైన్స్ అన్ని డ్రా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పాండాని పల్సెస్ తో వేయడం అయితే స్టార్ట్ చేశాను. సో నేను ఎలా వేసానో మీరే చూడండి. పాండా ఒక హ్యాండ్ తో 2 బెలూన్స్ పట్టుకుంటున్నట్టుగా హార్ట్ షేప్ లో అయితే డ్రా చేశాను. ఇంక ఇప్పుడైతే పాండాని వేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పాండా ఇయర్స్ అయితే వేస్తున్నాను. పాండా ఇయర్స్ ని మినుములు ఉంటాయి కదా, వాటితో అయితే వేస్తున్నాను. ఒక పక్క పాండాని వేస్తున్నాను కానీ ఇంకొక పక్క అలా భయపడుతూనే ఉన్నాను. అసలు పాండాలా వస్తుందా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా యానిమల్ లా వచ్చేస్తుందేమో అని భయపడుతూనే వేశాను. సరే వస్తే వస్తుంది, లేకపోతే అప్పుడే వేరే థీమ్ చేంజ్ చేసేద్దాంలే అన్నట్టుగా ఈ పాండాని అయితే ట్రై చేశాను. కానీ లాస్ట్ కి అసలు పాండాలా వచ్చిందో రాలేదో మీరే చూడండి. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, పాండా బెలూన్స్ పట్టుకున్నట్టుగా డ్రా చేశాను అని. సో ఇప్పుడు ఆ హార్ట్ షేప్ లో వేయడానికి మినపప్పును అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా పాండా ఫేస్ మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పాండా హ్యాండ్స్ అయితే వేస్తున్నాను. ఈ హ్యాండ్స్ గా వేయడానికి మినుములను అయితే యూజ్ చేశాను. ఇందాక హార్ట్ షేప్ బెలూన్స్ వేసాను కదా, సో ఆ బెలూన్స్ కి థ్రెడ్ అనేది ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ని వేయడానికి నేనైతే శనగపప్పును యూజ్ చేశాను. నెక్స్ట్ అయితే పాండా బాడీ పార్ట్ ని వేస్తున్నాను. ఇంకా పాండా ఫేస్, హ్యాండ్స్ అండ్ బాడీ పార్ట్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక లెగ్స్ కూడా వేసాను. ఈ లెగ్స్ లో వేయడానికి కూడా నేనైతే మినుముల్ని యూజ్ చేశాను. ఇంక 3rd month ఫోటోషూట్ కాబట్టి నెంబర్ 3 అనేది వేస్తున్నాను. ఈ నెంబర్ 3ని వేయడానికి కూడా నేనైతే శనగపప్పును యూజ్ చేశాను.
ఫైనల్ గా డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. పాండా థీమ్ అయితే ఫైనల్ గా ఇలా టర్న్ అవుట్ అయింది. లాస్ట్ కి పాండాలా వచ్చిందో రాలేదో మీరే కామెంట్ చేసి చెప్పాలి. మరి ఇంక డెకరేషన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపను రెడీ చేసేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించేసాము. మా పాప కూడా అస్సలు ఏడవకుండా ఫొటోస్ కి అయితే చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇంక ఇక్కడ చూసారా నేనైతే ఎంత కష్టపడి పాండాన్ వేసానో. లాస్ట్ ని ఫోటోషూట్ అయిపోయిన తర్వాత పాండాన్ తీయడానికి మా సిస్టర్ అండ్ మా అమ్మమ్మ గారు కలిసి అంతే కష్టపడుతున్నారు. ఇంక ఈ 3rd month ఫోటోషూట్ లో సెకండ్ థీమ్ ని కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.